దీని మూలంగా నేను ఇక్కడెక్కడన్నా ఆగడానికి ట్రై చేస్తా. ఇది వర్షం కూడా ఎంతసేపు పడుతుంది అనేది ఏం తెలియదు. సో వర్షం ఒకవేళ ఎక్కువ అయిందంటే నేను రిటర్న్ వెళ్ళాల్సి ఉంటుంది. రిటర్న్ అవుతున్న రాజవొమ్మంగికి వెళ్దాం అనుకుంటున్నా. రంపచోడవరం నుంచి స్టార్ట్ అయినా నేను. ఏంటిది ఇది? టు గివ్లాక్స్. మనం ఈరోజు వచ్చేసి మన రైడ్లో సెకండ్ డే ఇది. సో నేను ఇప్పుడు రాజమండ్రి నుంచి మోగల్లుకు బయలుదేరుతున్నా. సో మోగల్లుకు బయలుదేరిన తర్వాత చూద్దాం అక్కడ పరిస్థితులు ఎట్లుంటాయి అనేది. దాన్ని బట్టి నేను ఐటినరీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నా. ఈరోజు మొత్తం రాజమండ్రి, రంపచోడవరం, రాజవొమ్మంగి, మోగల్లు, చింతపల్లి, కృష్ణదేవిపేట, లంబసింగి ఇన్ని అనుకుంటున్నాను. సో మరి ఏ రకంగా ఉంటుంది అనేది చూద్దాం పరిస్థితి. సో ఇది వచ్చేసి రాజమండ్రి భద్రాచలం హైవేనా. మన ఆడోమీటర్ వచ్చేసి 99,444 ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేసినాను ఈరోజు రైడ్, సెకండ్ డే రైడు. ఇంకా 556 కిలోమీటర్లు అయితే 1,00,000 కిలోమీటర్లు అవుతుంది ఇది. సో మనం అనుకున్నటువంటి దీనికి రీచ్ అయిపోతుంది ఇది. సో చూద్దాం ఈరోజు 556 కిలోమీటర్లు నేను ఇవన్నీ డెస్టినేషన్స్ టచ్ చేస్తే మరి రీచ్ అవ్వగలుగుతానా. రీచ్ అవ్వలేకపోతే రేపు అర్లీగా ఏదో ఒక ప్లేస్, కేడీపేటనా, కొయ్యూరా, ఎక్కడో ప్లేస్లో దాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాను నేను. చూపిస్తుంది ఇక్కడ. వాతావరణం అయితే అంత ఇది లేదు. మేఘాలు ఉన్నాయి, చాలా మేఘాలు ఉన్నాయి అంతే. మరి వర్షం పడుతుందా వర్షం పడదా దాన్ని బట్టి కూడా డేస్ డిసైడ్ అవుతాయి, జర్నీ చేసే డేస్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది గోదావరి. సో మనం ఇప్పుడు గోదావరి బ్రిడ్జ్ మీద, రాజమండ్రి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళబోతున్నాం. సో ఈ బ్రిడ్జ్ ఎంట్రీ ఇదే.
ఇది బ్రిడ్జ్. అంటే ఎన్ని కిలోమీటర్స్ ఉందో ఈ బ్రిడ్జ్ చూద్దాం. పైనుంచి బస్సెస్ వెహికల్స్ వెళ్తుంటే కింద నుంచి ట్రైన్ వెళ్తుంది అనుకుంటే ఇదే బ్రిడ్జ్లో. ఇక్కడ నుంచి కిందికి వెళ్తే గోదావరి. ఇది చూడొచ్చు, బోట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో చేపలు పట్టే వాళ్ళంతా లోపలికి అర్లీ మార్నింగే వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. వచ్చినటువంటి బ్రిడ్జ్ ఇదే చూడొచ్చు, వీడి నుంచి కనబడుతుంది. సో కింది నుంచి ఏంటంటే ట్రైన్ వెళ్తుంటుంది, పైనుంచేమో వెహికల్స్ వెళ్తాయి. ఈ ట్రైన్ వెళ్ళాయి. ఇది చూడవచ్చు, కింద ట్రైన్ వెళ్తుంది, పైనుంచి వెహికల్స్ వెళ్తున్నాయి. సో ఈ 2 floors అన్నమాట. ఇదే టైప్లో గుజరాత్లో కూడా నేను చూడడం జరిగింది. గోల్డెన్ బ్రిడ్జ్ అని ఉంటుంది. అది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు, బ్రిటిష్ పరిపాలన కాలంలోనే వాళ్ళు కట్టియడం జరిగింది. అది నర్మదా నది పైన కట్టడం జరిగింది అన్నమాట. ఇదేమో గోదావరి మీద. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అంతా పక్క నుంచే పోతున్నాం, ప్యారలల్గా గోదావరి పక్క నుంచే. లిఫ్ట్ అడుగుతుండు కానీ నేను ఇచ్చే పరిస్థితులలో లేను. ఆల్రెడీ నా లగేజే మొత్తం, వెనక సీట్ మొత్తం ప్యాక్ అయిపోయి, నా లగేజ్తోనే నా బైక్ వెనక సీట్ మొత్తం ఫుల్ అయిపోయింది. సో సోలో రైడింగ్ అంటే ఇది. మనల్ని ఎవడు అడిగేటోడు ఉండడు, మనం ఎవరికి జవాబు ఇచ్చేది లేదు సోలో రైడింగ్ అంటే. అదే గ్రూప్ రైడింగ్ అయితే ప్రతి నిమిషం, ప్రతి కిలోమీటరు ఏదో ఒకటి ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి, ఏదో ఒకటి చెప్తూ ఉండాలి, ఎక్కడో చోట ఆగాల, ఇదంతా ఉంటుంది. సోలోలో ఏముండదు. సోలో అంటే సోలోనే, మన ఇష్టం వచ్చినప్పుడు ఆపొచ్చు, ఇష్టం వచ్చినప్పుడు నడపచ్చు. అవరు 8-9 minutes చూపిస్తుంది. అంటే యావరేజ్గా ఇది 2 minutesకి 1 kilometer, యావరేజ్ 30 kilometers వస్తుంది per hour. సో అది క్యాలిక్యులేషన్ ఆ రకంగా ఉన్నది. 2 minutesకి 1 kilometer. సో రోడ్ వచ్చేసి ఇరుకుగా ఉన్నా కానీ ఒక ఆర్చ్ల నుంచి పోతున్న ఫీలింగ్ ఉంది, రోడ్డు పైన పోతున్న ఫీలింగే లేదు అసలు. చూడొచ్చు చెట్లు ఎట్లా ఉన్నాయి. వశిష్ట నది ఇది. సో నాకు తెలిసింది గోదావరి నదికి ఉపనది అయి ఉంటుంది. నేను తర్వాత దీని గురించి చెప్తాను.
నేను ఇంకొక 2 hours 10 minutes దూరంలో ఉన్న 98 kilometers రంపచోడవరంకి. సో గాలి తక్కువ అయింది, యాక్చువల్గా ఇది పంచర్ అయిందేమో అనిపిస్తుంది. సో ఒకసారి చెక్ చేపిద్దాం దీన్ని. పంచర్ షాప్లో గాలి కొడతాడా లేదా, అయినా షాప్ అయితే కట్టేసి ఉన్నది. ఎక్కడుంది దగ్గరలో? ఇక్కడ పంచర్ షాప్ బంద్ ఉన్నది. చూడాలా మరి ఎక్కడున్నది పంచర్ షాప్ అనేది ఇంకోటి. సో ఇక్కడైతే ఏం కనపడతలేవు. ఓకే, రైట్ సైడ్లో ఒకటి ఉంది. ఈ యూటర్న్ చాలా దూరం ఉన్నట్టు కాబట్టి రాంగ్ సైడ్లో కొద్ది దూరం వెళ్ళి ఎయిర్ చెక్ చేయించుకోవాలా, లేదంటే పంచర్ అయితే పంచర్ చేయించుకోవాలి, అంతే తప్ప ఇంకేం చేయలేం. సో కొద్ది దూరం అయితే వెళ్ళాల్సిందే. ఎందుకో సడన్గా గాలి తగ్గినట్టు అనిపిస్తూ ఉంది, అందుకని యాక్చువల్గా తప్పని పరిస్థితులలో నేను రాంగ్ సైడ్ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. అక్కడ పంచర్ షాప్ క్లోజ్ చేసి ఉండడం వల్ల ఇక్కడ ఉన్న పంచర్ షాప్కు రావాలంటే చాలా దూరం ఉంది యూటర్న్. సో అందుకే నేను రాంగ్ సైడ్ వస్తున్నా. ఈ రాంగ్ సైడ్ రావడం కూడా ఏంటంటే ఒక ఇండికేటర్ వేసుకొని ఒకవైపు చాలా జాగ్రత్తగా వస్తే చాలా మంచిది అన్నమాట. ఎవరైనా అంటే రాంగ్ సైడ్ రమ్మని నేను ఎంకరేజ్ చేస్తలేను, కాకపోతే తప్పని పరిస్థితులల్లో వస్తే బెస్ట్ అని. గాలి చెక్ చేసి ఇక్కడ పెట్టినా. ఇప్పుడు ఇంకొక 28 kilometers ఏమో ఉన్నట్టుంది. చాలా ఎండ మటుకు చాలా ఎండ ఉన్నది. దానివల్ల అసలు రైడ్ చేయాలంటేనే చెమటలు పట్టేస్తున్నాయి అన్నమాట. చాలా ఎండ ఉండడం వల్ల కొద్దిగా రైడ్ స్లో అవుతుంది. బ్యాటరీస్ కూడా డ్రైన్ అయిపోతున్నాయి. కెమెరాలలో బ్యాటరీలు మొత్తం డ్రైన్ అయిపోతున్నాయి తొందరగా. ఇంకో కిలోమీటర్ దూరంలో రంపచోడవరం వచ్చేస్తుంది. అయితే నేను రంపలో ఉన్నా. సో వాటర్ ఫాల్ వైపు వెళ్తున్నా. ఒక 300 meters, ఇక్కడ గేట్ దగ్గర నుంచి ఒక 300 meters ఉందంటుంది. సో చూడాలి, అక్కడ మీరు వాటర్ చూడవచ్చు, ఎంత బాగా వాటర్ శబ్దం వస్తుంది, గలగల నీళ్ళు వారుతూ ఉంది. సో ఇదంతా అడవి. సో ఈ ప్లేస్కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే అల్లూరి సీతారామరాజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక గుహలో ఉండేవాడు అన్నమాట. గుహలో ఉంటూ 2 సంవత్సరాల పాటు ఆయన ఇక్కడ వీళ్ళందరికీ, ఈ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఏంటంటే ఒక స్పిరిచువల్ ఆధ్యాత్మిక గురువులాగా ఉండేవాడు. ఈయనకు జ్యోతిష్యము అట్లాంటి వాటిల్లో బాగా ఎక్స్పర్ట్ అన్నమాట ఈయన. సో అందుకే వీళ్ళంతా ఏం చేసేదంటే ఒక స్పిరిచువల్
ఒక ఆధ్యాత్మిక గురువుగా ఈయనను నమ్మేవాళ్ళు, ఈయన ఏది చెప్పినా కానీ వినేవాళ్ళు అనమాట. సో అప్పుడేమైందంటే 1922 నుంచి అనుకుంటా అయితే యాక్చువల్గా ఈయన 1922 to 24 ఒక 2 సంవత్సరాలలోనే అసలు చాలా భయపెట్టిచ్చేసిండు అనమాట. చింతపల్లి, అడ్డతీగల, రంపచోడవరం, రాజవొమ్మంగి అండ్ నియర్ బై ట్రైబల్ విలేజెస్ అన్నిటికీ ఏం చేసింటండి ఈయన 2 ఇయర్స్లోనే బ్రిటిష్ వాళ్ళకి అగనెస్ట్గా అందరినీ విప్లవ వీరులను తయారు చేసేసిండు. సో అప్పుడు ఏమైంది, ఈయనను వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు చాలా సతాయించారు అన్నమాట. ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ ట్రైబల్స్ని వ్యవసాయం చేయకూడదు. సో వీళ్ళంతా వీళ్ళకు డైలీ లేబర్గా పనిచేయాలనేటటువంటి ఇది చేస్తే ఈయన ఏం చేసిండంటే అప్పుడు ఏజెన్సీ రంపా ఏజెన్సీలోకి వచ్చిన తర్వాత గొరిల్లా వార్ఫేర్ మొదలుపెట్టింది. సో దీన్ని ఏమంటామంటే రంపా విప్లవం అంటాం. రంపా విప్లవం తర్వాత ఈయనకు ఒక బిరుదు ఇచ్చారు వీళ్ళంతా కలిసి, మన్యం వీరుడు అని చెప్పేసి. సో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. సో ఇది రంపచోడవరంకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్. సో మనకు వాతావరణం ఏంటంటే ఇప్పటి వరకు చాలా హీట్ ఉండే, ఇప్పుడు సడన్గా వర్షం చినుకులు రావడం మొదలైంది. సో వర్షం వచ్చిన రావచ్చు, ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది అనుకోవాలి. సో నేను ఇప్పుడు వాటర్ ఫాల్ వైపు వెళ్తున్నా. బట్ వర్షం భారీగా వచ్చిందంటే మటుకు ఖచ్చితంగా నేను మధ్యలోనే నేను ఎక్కడన్నా షెల్టర్ అన్న తీసుకోవాలా. సో స్టార్ట్ అయిపోయింది వర్షం. ఇదంతా రంపచోడవరం, నేను వెళ్తున్నది వాటర్ ఫాల్ వైపు. సో వర్షం చూడొచ్చు. సో విప్లవం అనేది ఇక్కడ నుంచే మొదలుపెట్టిండు అనమాట. అందుకే రంపచోడవరాన్ని రంపా రెబెలియన్ అని చాలా ఫేమస్ ఇది. సో రంపచోడవరం గురించి ఇక్కడికి ఆపేస్తాను నేను, ఎందుకంటే వర్షం చాలా ఫాస్ట్గా అయింది. ఇంకా తర్వాత టైం ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇంకా వర్షం చూడవచ్చు, అడవిలో వర్షం, ఈ వాతావరణం. సో దీని మూలంగా నేను ఇక్కడ ఎక్కడన్నా ఆగడానికి ట్రై చేస్తా. ఈ వర్షం కూడా ఎంతసేపు పడుతుంది అనేది ఏం తెలియదు. సో వర్షం ఒకవేళ ఎక్కువ అయిందంటే నేను రిటర్న్ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట వాటర్ ఫాల్స్, అక్కడ నుంచి వస్తున్న వాటర్ ఇది. సో ఈ రకం కిందికి వాడుతూ ఉంది. అవుతున్న రాజవొమ్మంగికి వెళ్దాం అనుకుంటున్నా. రంపచోడవరం నుంచి స్టార్ట్ అయినా నేను. సో రాజవొమ్మంగి వెళ్దాం అనుకుంటున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 3 గంటల అరౌండ్ 20 to 30, 3 గంటల 25 నిమిషాలు ఎంత అవుతుంది. సో 70 కిలోమీటర్లు ఉంది అది. అట్లీస్ట్ 4:30 వరకు రాజవొమ్మంగి చేరుకుంటే 4:30కి చూద్దాం అక్కడ స్టే ఎట్లున్నది ఏంటిది. స్టే చేయగలిగితే సరే, లేకపోయినా కానీ ఖచ్చితంగా స్టే చేయాల్సిందే కాబట్టి సో
సో ఇప్పుడు మన ఆడోమీటర్ వచ్చేసి 99,677 అంటే 324 కిలోమీటర్స్ ఉంది. నాకు తెలిసి ఇది మనం అనుకున్న టైంలో అనుకున్నట్టుగా ఏం హిట్ అయ్యేటట్టు లేదు. కాబట్టి ఎక్కడ హిట్ అయినా కానీ ఈ జర్నీలో భాగమే కాబట్టి ఇంకా కంటిన్యూ చేయడమే. దాని గురించి టెన్షన్ పడతా ప్లానింగ్ చేస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. సో గూగుల్ ఏమో ఒక్కొక్కసారి ఒక్కొక్క రూట్ చూపిస్తుంది. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అంతసేపు మంచి వర్షం పడింది. ఒక మంచి వ్యూ చూడొచ్చు. చిన్న పాండ్, ఇది చెరువు లాంటిది. దాంట్లో మొత్తం తామర పువ్వులు ఉన్నాయి. ఇదన్నమాట. ఎవరైతే మన్యంలో ఉండే ప్రజలు ఉన్నారో వాళ్ళకందరికీ వైద్యం చేసేటోడు, జ్యోతిష్యం చూసేటోడు. అయితే ఈయన ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళ మీద ఎప్పుడైతే దాడి చేయాలనుకున్నాడో, వాళ్ళ మీద తిరగబడాలనుకున్నాడో, విప్లవం తేవాలనుకున్నాడో, అప్పుడు ఏం చేసేవాడంటే ఆయన దాడి చేసే ముందు ఒక టపా పంపేటోడు అనమాట. మిరపకాయ టపా అనేటోళ్ళు. అది మనం సినిమాలో అయితే బాణాలకు కట్టేసి ఒక లెటర్ లాంటిది కొట్టడం చూపించారు, కానీ నాకైతే ఎక్కడ కూడా మిరపకాయ టపా అనేది ఎక్కడ అనేది నాకు కూడా అంత క్లియర్గా తెలియలేదు. కాకపోతే అది ఒక వన్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. దాంతో ఏం చేసేటోడు అంటే అందులో రాసి పంపేటోడు, ఫలానా డేట్ రోజు ఫలానా టయానికి ఫలానా ప్లేస్ మీద నేను దాడి చేస్తున్నా, మీరు ఎప్పుడైతే మీరు తప్పించుకోవాలనుకున్నా, మీరు కాపాడుకోవాలనుకున్నా కాపాడుకోండి అనేటోడు. ఆ టయానికి ఖచ్చితంగా దాడి చేసి ఆ పోలీస్ స్టేషన్, చింతపల్లి పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇంకా ఏవో పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి ఆయన ఆయుధాలు అనేటివి తీసుకెళ్ళిండు కదా. ఆ రోజు ఆ టయానికి దాడి చేసి ఆయన తీసుకొని వచ్చేటోడు అనమాట. సో అదే ఆయన స్పెషాలిటీ. ఆయనకు జ్యోతిషం మీద అంత పట్టు ఉండే అనమాట. ఏంటంటే ఆ టయానికి, ఆ ముహూర్తంలో ఎట్లాంటి పని చేయొచ్చు, ఏం చేయొచ్చు అనేది. ఆయన అటువంటి గొప్ప దాన్ని ఏమంటాము, టాలెంట్ అనుకోవచ్చు.